వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. Meaning of the sloka is, but an undisciplined person who has not controlled the mind and senses can neither have a resolute intellect nor steady contemplation on God. For one who never unites the mind with God, there is no peace. And how can one who lacks peace be happy? This verse strengthens the conclusion of the previous verse by stating the reverse and negating it. Previously, Sri Krishna said, when you get to know God, you will know peace. In this verse, he says, if you do not know God, then you will not know peace. A person who has not learned to discipline the mind and senses can neither meditate upon God nor experience his divine bliss. Without the higher taste, it becomes impossible to renounce the lower taste, and such a person keeps hankering for material happiness, like the bee finds it impossible to renounce the nectar of the flower. When we humans remain too engrossed in the gratification of the senses and do not heed to the message of the saints to engage in devotion of God, time overtakes us in the form of death. Here Sri Krishna says that those who refuse to discipline the senses and engage in devotion continue to be rocked by the threefold miseries of Maya. The more we indulge in material desires, the worse they become. How can we be truly happy in this state of material indulgence? ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస గాని ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యం అవ్వడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని ఈ శ్లోకం మొదట వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పు అని సూచించడం ద్వారా బలపరుస్తున్నది. ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు భగవంతుని తెలుసుకుంటే శాంతిని పొందినట్లే, భగవంతుని తెలుసుకో శాంతిని పొందు అని అన్నాడు. ఇప్పుడు భగవంతుడు లేకపోతే శాంతి లేదు అని అంటున్నాడు. మనస్సును ఇంద్రియములను నియంత్రణ చేయడం నేర్చుకోనివాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్నస్థాయి రుచిని త్యజించడం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. మానవులు ఇంద్రియములను తృప్తిపరచటంలోనే నిమగ్నమై ఉండి భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పినా సందేశాన్ని పట్టించుకోక చివరికి మృత్యువు ద్వారా అంతమైపోతుంటారు. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయ తన 3 ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది. భౌతిక వాంఛలు ఎంత తీర్చుకున్నా అంత తీక్షణమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము? ఓం నమో భగవతే వాసుదేవాయ.